హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఒకే కేక్లో 2 ఫ్లేవర్స్ అంటే వెనిలా చాక్లెట్ ఫ్లేవర్స్తో కేక్ని తయారు చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెనిలా చాక్లెట్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ కేక్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా 2 ఎగ్లను బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒక 3-4 ఎగ్స్ వేసుకోండి. ఇలా 2 ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకున్న తర్వాత బేటర్తో ఒక 5 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఎగ్ని బాగా బీట్ చేసుకుంటే మనం చేసుకునే కేక్ అంత టేస్ట్గా ఉంటుంది. ఈ ఎగ్ని బేక్ చేసుకోవడానికి కనీసం ఒక 5-6 మినిట్స్ టైం అయితే పడుతుంది. మనకు బేటర్ లేకపోయినట్లయితే మిక్సీలో అయినా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఏ ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటున్నానో అలాగే మీరు మిక్సీలో చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా ఎగ్ని ఒక 5-6 నిమిషాలు బాగా బీట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వస్తే మనం కేక్ బేక్ చేసుకునేటప్పుడు కేక్ స్పాంజీ లాగా పొంగుతూ వస్తుంది. అలాగే కేక్ తినేటప్పుడు కూడా ఎగ్ స్మెల్ అనేది అస్సలు తెలియదండి. చూడండి, ఎగ్ అనేది ఇలా నొరగ కింద ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా వచ్చిన తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి. వెయిట్లో చెప్పాలంటే 6-7 టేబుల్ స్పూన్స్ పంచదార మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పంచదార పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. అంటే పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోకూడదు. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి 2 టేబుల్ స్పూన్లు. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ బేటర్తో బాగా కలిపేసుకోవాలి. మిక్సీలో వేసి చేసుకున్నా సరే ఇవే ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా 1 నిమిషం బాగా బీట్ చేసుకున్న తర్వాత బేటర్ని పక్కకు తీసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. బ్యాటర్ని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదార పొడి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఈ పిండిలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వంట సోడా అంటారు కదా, అది కూడా వేసుకొని స్పూన్తో పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టైనర్తో జల్లించి వేసుకోవచ్చు, లేదంటే ఇలా పిండి డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చండి. ఇలా ముందుగా సిద్ధం చేసుకున్న ఎగ్ బ్యాటర్లో ఈ పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటున్నానండి. ఇలా గరిటెతో కలుపుకునేటప్పుడు ఒకే వేలో కలుపుకోవాలి, లేదా కట్ అండ్ మెథడ్లో అయినా కలుపుకోవాలి. రైట్లో అంటే రైట్లోనే కలుపుకోవాలండి. మళ్ళీ గరిటెని లెఫ్ట్కి తీసుకురాకూడదు. అలా తీసుకొస్తే కేక్ అనేది పొంగదు. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రైట్ అంటే రైట్ వేలోనే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మిక్సీలో వేసి చేసుకున్నట్లయితే పిండి కూడా మిక్సీలో వేసేసుకొని 1 నిమిషం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా రైట్ వేలో కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ వేలోనే కలుపుకోవాలండి. ఈ వేలోనే కలుపుకుంటే ఎయిర్ హోల్స్ పడుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ని తయారు చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని ముందుగా తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న చాక్లెట్ ఫ్లేవర్ను పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేక్ తయారు చేసుకునే బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి.
ఈ బౌల్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా చేసుకుంటే కేక్ అనేది గిన్నెకి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇలా గిన్నెకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాని మీద కొంచెం పొడి పిండి కూడా జల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత వెనిలా ఫ్లేవర్తో ఉన్న కేక్ బ్యాటర్ని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ కూడా వేసుకోవాలండి. 2 ఫ్లేవర్స్ ఒకేసారి వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చాక్లెట్ ఫ్లేవర్ కూడా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి సర్దేసుకోవాలి. తర్వాత గిన్నెను ఒకసారి 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ హోల్స్ ఏమన్నా ఉంటే కూడా పోతాయి. ఇలా చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. గార్నిష్ కింద డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే జీడిపప్పు వేసుకుంటున్నాను. అలాగే బాదం పప్పులు కూడా వేసుకోవాలి. ట్రూటీ ఫ్రూటీలు కూడా వేసుకుంటున్నానండి. రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్న ట్రూటీ ఫ్రూటీలను కూడా కేక్ మీద జల్లేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బేక్ చేసుకుందాము. దానికోసం కుక్కర్ను ఒక 10 నిమిషాలు వేడి చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు వేడైన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ గిన్నెను అందులో పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇలా మంటను సిమ్లో పెట్టుకొని ఒక 30 నుండి 40 నిమిషాల వరకు కేక్ను సిమ్లోనే బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకోవడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా పొంగుతూ స్పాంజీ లాగా వస్తుంది. కేక్ బేక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. ఇలా 20-30 నిమిషాల వరకు కేక్ బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గిన్నె పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సైడ్స్ కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే 2 ఫ్లేవర్స్ ఉండే కేక్ అయితే తయారు చేసుకోవచ్చు. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పింది మీకు అర్థమవుతేనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.